అందరికీ వెల్కమ్ టు దీక్షితాస్ వరల్డ్. ఇవాళ నేను థ్రిఫ్ట్ స్టోర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. బేసిక్గా కెనడాలో థ్రిఫ్ట్ స్టోర్స్ అనేవి ఉంటాయి. థ్రిఫ్ట్ స్టోర్స్ ఏంటి అంటే మనకి ఏమైనా వస్తువులు కావాలనుకుంటే, అంటే అది బట్టలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా సరే తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట. మనకు తక్కువ ధరలు ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఈ థ్రిఫ్ట్ స్టోర్స్ కాన్సెప్ట్ ఏంది అని అంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం వాడని వస్తువులు, లేకపోతే మనం ఇంకెవరికైనా దానం చేయాలనుకోవాలి, చారిటీకి ఇవ్వాలి అనుకునే వస్తువులన్నీ ఈ థ్రిఫ్ట్ స్టోర్కి మనం ఇస్తామన్నమాట. వాళ్ళు ఏవైతే చారిటీకి ఇవ్వగలరో అవన్నీ చారిటీకి ఇచ్చేసి, మిగతా వస్తువులు ఏవైతే మళ్ళీ యూజ్ చేయొచ్చో అలాంటివన్నీ కూడా ఇట్లా థ్రిఫ్ట్ స్టోర్లో పెట్టి అమ్ముతారనమాట. సో బేసిక్గా ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తాయి మనకి. అండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అని తక్కువ చేయలేం కదా. ఫర్నిచర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ థ్రిఫ్ట్ స్టోర్స్లో. సో నేను మీకు అన్నీ చూపిస్తున్నా. బేసిక్గా మన డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, డిన్నర్ ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో మనకు బేసిక్గా మనకు బయట దొరికేదానికన్నా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి ఫోటో ఫ్రేమ్స్, ఇవి $2, $3 కూడా నేను చూసిన, చాలా బాగుండే. సో ఇట్లా థ్రిఫ్ట్ స్టోర్ అనేది ఒక్క ఐటమ్ కాకుండా అన్ని ఐటమ్స్, ఇవి గ్రీటింగ్ కార్డ్స్, ఇవి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్, నేను బుక్స్ కూడా చూసిన, చాలా బాగుండే. అండ్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ స్పీకర్స్, టీవీస్ కూడా ఉండే, మానిటర్స్, అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉండే. సో బేసిక్గా ఇప్పుడు మనకు టెంపరీగా ఏమైనా కావాలి, మనం అంత ఎఫర్ట్ చేయలేము, లేకపోతే ఇప్పుడు జస్ట్ మనకి టెస్ట్ చేయాలి మనం ఆ ప్రోడక్ట్ వాడతామా లేదో, లేకపోతే అట్లాంటి కేసెస్లో ఏమున్నా కూడా మనం థ్రిఫ్ట్ స్టోర్స్కి వెళ్ళి జస్ట్ ఫర్ ట్రయల్ పర్పస్ కొనుక్కోవచ్చు. సో బేసిక్గా వెన్ పీపుల్ నీడ్స్ ఫర్నిచర్, నేను విన్నాను ఏంటంటే వాళ్ళు థ్రిఫ్ట్ స్టోర్స్కి వెళ్తారనమాట. బికాస్ కొత్తవి ఎఫర్ట్ చేయలేక, అండ్ ఆల్సో ద బెస్ట్ ప్రైజెస్లో, బెస్ట్ డీల్స్లో మంచి ఫర్నిచరే ఉంది నేను చూసినంత వరకు అయితే. మేము బేసిక్గా టేబుల్ కొందామని వెళ్ళినాము, అట్లా ఒక రౌండ్ వేసేసరికి నేను ఒక వీడియో తీసి మీ అందరికీ కూడా చూపెడతామని చూపిస్తున్నా. సో ఇవన్నీ కిచెన్ వేర్ అనమాట. అండ్ రైస్ కుక్కర్స్, ఇన్స్టా పాట్స్ చాలా ఉండే. ఇవన్నీ బెడ్ లైట్స్, చాలా చిన్న ఐటమ్ నుంచి, చిన్న కీ చైన్ నుంచి పెద్ద డైనింగ్ టేబుల్ వరకు అన్నీ అవైలబుల్గా ఉండే. ఇదంతా కిచెన్ గ్లాస్ వేర్ అనమాట, చాలా బాగుండే. సో బేసిక్గా ఇఫ్ యూఆర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ వాంట్ టు బై సమ్ ఫర్నిచర్, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అట్లా ఇంకా మనం వెళ్ళి చూసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న ఐటమ్. $1కి గ్లాసెస్ చాలా క్యూట్గా ఉండే. కప్స్, మగ్స్, ఇవన్నీ ప్లేట్స్ అనమాట. వీటి మీద డెకరేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఆ ప్లేట్ పైన పెయింటింగ్ నీట్గా సూపర్ ఉండే. ఆ ప్లేట్ వచ్చేసి $4, చాలా బాగుండే. వాటి మీద ఎస్థెటిక్, ఇది ఆల్తో ఫ్లవర్ వేస్ $7 అది. సో రీజనబుల్ ఉండే, నాట్ ఎ బిగ్ డీల్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అట్లా నేను అంతా రౌండ్ వేసిన అనమాట. ఇక్కడ బట్టలు, చెప్పులు అవి కూడా ఉండే. అన్నీ బేసిక్గా ఫుట్వేర్ కూడా కొంటారు. ఇంకా అది మన ఇష్టం ఏం కొనాలనుకుంటున్నాం అనేది. నేను వెళ్ళినప్పుడైతే వ్యాలంటైన్స్ డే దగ్గరలో ఉండే. సో అన్నీ నాకు ఏమంటాం వ్యాలంటైన్స్ డేకి సంబంధించినవి కూడా చూపించుండే. అండ్ క్రిస్మస్ కూడా అప్పుడే అయిపోయింది అనుకుంటా, మేబీ నేను వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ ఇది అప్పటి వీడియో, నేను పోస్ట్ చేద్దాం అనుకొని చాలా రోజులైంది చేయకుండా. ఫైనల్గా ఈరోజు వచ్చింది. ఇది క్యూట్గా ఉంది కదా, రోజ్ టు గివ్ టు యువర్ లవ్, దెన్ ఇట్ సూట్స్. ఇది కూడా వ్యాలంటైన్స్ డే కాబట్టి మొత్తం అవే ఉండే థీమ్స్ అక్కడ. రోజెస్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, డెకరేషన్, గ్రీటింగ్ కార్డ్స్, అండ్ అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అంతా కిచెన్ వేర్. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. సో ఒక్కసారి మీకు ఏమైనా కావాలి, అఫోర్డ్ చేయలేరు, పెద్దగా తక్కువలో కావాలి, మంచిగా కావాలి అన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న థ్రిఫ్ట్ స్టోర్స్కి అయితే వెళ్ళండి. మోస్ట్లీ పీపుల్ ఫర్నిచర్ కోసం వెళ్తారని అయితే నేను విన్నా. ఇంకా మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు, ఎందుకంటే బట్టలు అండ్ చెప్పులు ఇవన్నీ కొంచెం ప్రిఫర్ చేయరు కదా. సో మేబీ అందుకు, కానీ అది కూడా బాగానే ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ ఆన్ యూ. నేను ఒక ఇన్ఫర్మేటివ్ థింగ్ చేద్దాం అనుకున్నా, అందుకే ఇవన్నీ హ్యాపీ బర్త్డే డెకరేషన్ స్టిక్కర్స్, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, హ్యాట్స్, క్యాప్స్, చాలా రకాలు ఉండేవన్నీ. టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, కార్స్ ఫర్ $3, జీన్స్, రకరకాల బట్టలు అన్నీ ఉన్నాయి. సో ఏం కావాలన్నా ఉండే. నెక్స్ట్ షూస్, వైట్ స్నీకర్స్, ఫుట్వేర్ కూడా చాలా ఉండే. లైక్ ఇప్పుడు 1 డే 2 డే కావాలి, లేకపోతే ఏదైనా బయటకు వెళ్తున్నాం కావాలి అన్నా కూడా యూ కెన్ అఫోర్డ్ ఏమో. ఐఎమ్ జస్ట్ మేకింగ్ మై అసంప్షన్స్. వెన్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్. అండ్ లగేజ్, బ్యాగ్స్, ఇవన్నీ బట్టలు, చిన్న పిల్లల బట్టలు కూడా ఉండే. చిన్న పిల్లలకి ఫుట్వేర్, టాయ్స్, డాల్స్ చాలా ఉండే. సో ఒకవేళ మీరు ఏమైనా కొనాలి అని అనుకుంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా థ్రిఫ్ట్ స్టోర్లో ద బెస్ట్ ఐటమ్ కొంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ జస్ట్ ఎ వీడియో అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. మీకు ఇంకేమైనా థ్రిఫ్ట్ స్టోర్ గురించి తెలిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్. ఇది నాకు చాలా చాలా నచ్చింది.
And yeah, these are toys. Thanks for watching.